ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇసుక రాజకీయం సెగలు పుట్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గ ప్రజలు, రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఇసుక లారీలపై ఉన్న శ్రద్ధ రైతుల లారీలపై లేదంటూ విమర్శలు వెలువెత్తున్నాయి. దుందిబి నది నుంచి ప్రతిరోజు ఎన్ని వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతుందో ఎమ్మెల్యేకి స్పష్టమైన లెక్కలు తెలుసని, కానీ అదే మార్కెట్ యార్డుకు తన నియోజకవర్గ రైతులు ఎన్ని లారీల పంటను తీసుకొస్తున్నారో పట్టించుకునే తీరిక లేదని ప్రజలు ధ్వజమిస్తున్నారు. ఇసుక మీద ఉన్న సోయి ఆరుగాలం కష్టపడి పండించిన రైతు మీద ఎందుకు లేదని వారు ప్రశ్నిస్తున్నారు. నదిని తోడేస్తూ ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారే తప్ప మార్కెట్ ధర అందక ఇబ్బంది పడుతున్న రైతు కష్టాలను వినడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఎక్కడ పోతున్నది? ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరు ఫెయిల్ అయినరు. వాళ్ళకు ప్రజల కష్టాల మీద అవగాహన లేదు, కృషిక మీద ఉన్న అవగాహన రైతుల పక్షాన లేదు. ఇవాళ నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే కృషిక మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల మీద లేదు. దుందుబి నదిలో ఎన్ని లారీలు పోయినావో చెప్తాడు, కానీ మార్కెట్ యార్డ్కి ఎన్ని లారీలు వచ్చినావో నాకు తెలియదు. దుందుబి నదిలో ఎన్ని లారీలు పోయినావో ఆయనకు తెలుసు, కానీ మార్కెట్ యార్డ్కి ఎన్ని లారీలు వచ్చినామో తెలియదు ఆయనకు. దుందుబి నారు నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందో ఎమ్మెల్యేకి తెలుసు, కానీ ఇక్కడ ఎన్ని సంచులు ఉన్నావో స్థానిక ఎమ్మెల్యేకి తెలియదు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఇలా మీరు ఈ దుస్థితికి మనం తీసుకొచ్చిన ప్రజలు మోసపోయారు. మీ హామీలను చూసి, మిమ్మల్ని చూసి ఓటేయాలి, మీ గొప్పతనం చూసి ఓటేయాలి, మీ వంశాన్ని చూసి ఓటేయాలి, నువ్వు పెద్ద పోటుగడవని చూసి ఓటేయాలి. మార్పు నీ దొంగ హామీలతోటి, 420 హామీలతోటి 6 గ్యారంటీలు నమ్మి సూతం. కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, 15,000 వస్తుంది మోసపోయిన కేసీఆర్. కానీ అసలు మోసకారులని ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పటికైనా మిమ్మల్ని మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే, మీరు అధికారం ఎట్లవుతారు గుట్టి మాటలు, కానీ మీరు ఇప్పటికైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయండి.